Welcome to my channel Learn and Grow. Today our topic is define the terms branch, node, junction and loops in circuit. So first branch ante enti. A branch is any single element of a circuit such as resistor, inductor, capacitor, voltage source or current source. సో అంటే మనం ఇక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ తీసుకుంటే 2 టెర్మినల్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్రాంచ్. సో ఇలా సర్క్యూట్ అనేది డ్రా చేస్తే అంటే రెసిస్టర్ తీసుకున్న ఇక్కడ ఒక రెసిస్టర్ కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ ఇలా తీసుకున్నప్పుడు సో ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి రెసిస్టర్ అనేది అంటే ఎనీ ఎలిమెంట్ అనేది కనెక్ట్ అయింది కాబట్టి సో ఇది ఒక బ్రాంచ్ అవుతుంది. సో అలా నెక్స్ట్ ఈ నోడ్ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి అంటే ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక బ్రాంచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టెర్మినల్ ఉంది కాబట్టి ఈ రెసిస్టర్ అనేది ఒక బ్రాంచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక టెర్మినల్ బ్రాంచ్ 4 అండ్ ఇక్కడ ఒక టెర్మినల్ బ్రాంచ్ 5. సో అంటే బ్రాంచ్ అనేది సింగిల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అండ్ 2 టెర్మినల్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటాం బ్రాంచ్ అంటాం. ఇట్ రిప్రజెంట్స్ వన్ పాత్ ఫర్ కరెంట్ ఫ్లో. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా 2 టెర్మినల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవ్వడానికి అది ఒక పాత్లా ఫామ్ అవుతుంది. ఈచ్ బ్రాంచ్ హ్యాస్ 2 టెర్మినల్స్ అండ్ ఏ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో బ్రాంచ్ అంటే 2 టెర్మినల్స్ ఉంటాయి అండ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ నోడ్. ఏ నోడ్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ ఏ సర్క్యూట్ వేర్ 2 or more బ్రాంచెస్ మీట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ రెసిస్టర్ తీసుకున్నాం, R1, R2, R3 అండ్ కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి 2 or more బ్రాంచెస్ మీట్ అంటే ఎనీ పాయింట్ దగ్గర 2 or more బ్రాంచెస్ అనేవి మీట్ అయితే దాన్ని నోడ్ అంటాం. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక బ్రాంచ్ వోల్టేజ్ సోర్స్ అనేది అండ్ ఈ రెసిస్టర్ అనేది ఒక బ్రాంచ్ అయింది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ ఏమవుతుంది, నోడ్ అవుతుంది. అందుకే N1 అని రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ రెసిస్టర్ ఉంది అండ్ ఇక్కడ రెసిస్టర్ ఉంది. అంటే 3 ఎలిమెంట్స్ ఆర్ 3 బ్రాంచెస్ అనేవి కనెక్ట్ అయినాయి ఈ సింగిల్ నోడ్ దగ్గర. సో అంటే నోడ్ 2. నెక్స్ట్ రెసిస్టర్ అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ అంటే 2 బ్రాంచెస్ అనేవి మీట్ అయినాయి కాబట్టి ఈ పాయింట్ నోడ్ 3. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి నోడ్ అనేది సింగిల్ నోడ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ నుంచి ఒక కరెంట్ సోర్స్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఒక రెసిస్టర్ ఉంది. సో అంటే ఈ 3 కంబైన్ చేస్తే వచ్చేది నోడ్ 4. సో నెక్స్ట్ వన్ ఇట్ ఈజ్ ఏ జంక్షన్ ఆఫ్ టెర్మినల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అంటే సింపుల్గా చెప్పాలి అంటే జంక్షన్ అని చెప్పొచ్చు. బై అప్లయింగ్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఎట్ నోడ్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ఇట్. సో ఇక్కడ మనం నోడ్స్కి ఏం అప్లై చేస్తామంటే కేసీఎల్ అనేది అప్లై చేస్తాం అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. సో కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. నెక్స్ట్ లూప్. ఏ లూప్ ఈజ్ ఎనీ క్లోజ్డ్ కండక్టింగ్ పాత్ ఇన్ ఏ సర్క్యూట్. సో ఇక్కడ మనం డయాగ్రమాటిక్గా చూస్తే రెసిస్టర్స్ తీసుకున్నాం అండ్ కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్. సో అంటే మనకి క్లోజ్డ్ పాత్ క్లోజ్డ్ సర్ఫేస్ అనేది ఏదైతే ఉందో దాన్ని లూప్ అంటాం. సో ఇక్కడ చూస్తే ఇది ఒక లూప్ అండ్ ఇది ఒక లూప్ అండ్ ఓవరాల్ ఒక లూప్ అయింది. సో అంటే టోటల్ 3 లూప్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ లూప్స్లో మనం ఎక్కువ కేవీఎల్ అనేది అప్లై చేస్తాం. లూప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అంటే కేవీఎల్ విచ్ స్టేట్స్ దట్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ లూప్ ఈజ్ 0. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే ఏంటి, సమ్ ఆఫ్ వోల్టేజెస్ అనేవి 0కి ఈక్వల్ అయితే దాన్ని కేవీఎల్ అంటాం. నెక్స్ట్ వన్ జంక్షన్. ఏ జంక్షన్ ఈజ్ ఏ పాయింట్ వేర్ 3 or more బ్రాంచెస్ మీట్. సో బ్రాంచెస్ అంటే ఏంటి, సింగిల్ ఎలిమెంట్ అండ్ 2 టెర్మినల్స్ ఉంటాయి. సో బ్రాంచ్ అంటాం. అండ్ నోడ్ అంటే 2 or more బ్రాంచెస్ అనేవి మీట్ అవుతాయి. కానీ ఇక్కడ జంక్షన్ అంటే 3 or more బ్రాంచెస్ అనేవి మీట్ అవుతాయి. జంక్షన్కి నోడ్కి డిఫరెన్స్ ఏంటంటే నోడ్ అంటే 2 or more బ్రాంచెస్ మీట్ అవుతాయి నోడ్ అంటాం, ఇక్కడ 3 or more బ్రాంచెస్ మీట్ అయితే జంక్షన్ అంటాం. సో ఇక్కడ డయాగ్రమాటిక్గా R1, R2, R3 కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి R1, R2 అండ్ కరెంట్ సోర్స్. సో టోటల్ 3 బ్రాంచెస్. ఈ 3 బ్రాంచెస్ ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం, జంక్షన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది అండ్ ఇక్కడ రెసిస్టర్ ఉంది. సో ఈ 3
ఇక్కడ మీట్ అయినాయి. సో అంటే ఈ పాయింట్ని జంక్షన్ అంటాం. సో అంటే ఇక్కడ టోటల్ 2 జంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆల్ జంక్షన్స్ ఆర్ నోడ్స్ బట్ నాట్ ఆల్ నోడ్స్ ఆర్ జంక్షన్స్. అంటే మనం జంక్షన్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని నోడ్స్ అనొచ్చు, కానీ ఆల్ నోడ్స్ అనేవి జంక్షన్స్ అవుతాయా అంటే అవ్వవు. ఎందుకు? ఇక్కడ 2 ఆర్ మోర్ తీసుకున్నాం కాబట్టి జంక్షన్స్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ జంక్షన్స్ అన్నీ కూడా నోడ్స్ అవుతాయి. ఇఫ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ మీట్ అట్ ఏ నోడ్ ఈట్స్ ఏ జస్ట్ నోడ్. అంటే 2 ఎలిమెంట్స్ అనేవి మీట్ అవుతున్నాయి కాబట్టి నోడ్ అంటున్నాం. అది ఇఫ్ 3 ఆర్ మోర్ ఎలిమెంట్స్ మీట్ అయితే ఏమంటాం? జంక్షన్ అంటాం.